కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు విజయ్పై దాడి చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని అరెస్టు చేయాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. దాడికి గురైన విజయ్ను కొండపాకలోని తన నివాసంలో కలిసి శంకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమంలో బహిరంగంగా కులం పేరుతో దూషించి దాడి చేయడం తగుదన్నారు. దళితుడైన విజయ్పై దాడి చేసిన నర్సారెడ్డి డీసీసీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్మలాటలో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులను బలిపశువులను చేయవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు మిత్రులు కొమ్ము విజయ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయమే, ఈ నెల 3వ తేదీ నాడు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవ వివేక్ వెంకటస్వామి గారు వారి చేతుల మీదుగా గజ్వేల్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమము ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన కార్యక్రమంలో సహజంగానే ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆ ప్రభుత్వం సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడము అది సహజమే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మిత్రుడు విజయ్ పైన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ఈ జిల్లా డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని పార్టీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని విజయ్ని తన ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టడము, కులం పేరుతో దూషించడము, కొట్టడము, పోలీసులు అడ్డొచ్చినప్పుడు కూడా పోలీసులు అడ్డు వచ్చి ఒక ఫంక్షన్ హాల్ డ్రెస్సింగ్ రూమ్ లో పెట్టినప్పుడు కూడా ఆ రూమ్ పై కూడా దాడి చేసి తన గుండాయిజాన్ని నర్సారెడ్డి ప్రదర్శించినట్టు విజయ్ ద్వారా ఇవాళ విషయం అర్థమవుతోంది. ఒకటే ఇవాళ ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు దళిత బంధు తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఈ నెల 3వ తేదీ నాడు ఈ సంఘటన జరిగింది. 3వ తేదీ నాడే మీరు ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఈ గజ్వేల్ ఏసీపీ ఈ సంఘటన పైన బాధితుడైన విజయ్ గారితో మాట్లాడి విచారించి అసలు ఎట్లా సంఘటన ఏం జరిగిందనే విషయాల పట్ల ఇప్పటి వరకు కూడా ఏసీపీ విచారించకపోవడం ఇది విచారించదగ్గ విషయం. మేము జిల్లా పోలీస్ కమిషనర్ను కోరుతా ఉన్నాం. దళితుల మీద ఎక్కడ దాడి జరిగినా వెంటనే ఏసీపీలు విచారణ చేయాలి. యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఒక పాపులర్ లీడర్ ఇప్పుడు ఎదుగుతున్న ఒక యువ నాయకుడి మీద దాడి జరిగితే ఇప్పటికీ పోలీసులు విచారణ చేయకుండా కేవలం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి చేతులు ఉంచుకోవడం మీద తగదు. మేము వెంటనే పోలీసులను కోరుతా ఉన్నాం, విచారణ పూర్తి చేయండి. మీ విచారణలో ఏది తేలితే అది దానిపైన చర్యలు తీసుకోండి. ప్రధానంగా నర్సారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి మేము ఇవాళ డీబీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.